నువ్వు రీల్ చేస్తావు నాతోని. వెల్కమ్ టు రేగా వ్లాగ్స్. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ. ఇందులో ముందుగా రైస్ని తీసుకోండి. రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో చికెన్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని రైస్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు రైస్లో ముందుగా మిర్చి, పువ్వు, చెక్క, సాజీరా, లవంగాలు, మనకు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బిర్యానీ పత్తా, జీరా, కొత్తిమీర, నెయ్యి, అలాగే అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 70% వరకు కుక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్టు, అలాగే చెక్క, సాజీరా, 2 నుంచి 3 లవంగాలు, బిర్యానీ పువ్వు, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, టమాటో, ఉల్లిగడ్డ పేస్ట్, మెత్తగా చేసుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. అలాగే పసుపు, కొద్దిగా మిర్చీలు 2 నుంచి 3 పత్తా, అలాగే వీటిని యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి పూర్తి మసాలాలను ముక్కలకు పట్టేలాగా కలిపి ఒక 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులో ఆనియన్ ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై చేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత చికెన్ అందులో వేసుకొని 70% అయ్యేంత వరకు బాగా కుక్ చేయండి. ఇలా 70% కుక్ అయిన చికెన్ పైన మనం ఉడికించుకున్న రైస్ని పల్చగా స్ప్రెడ్ చేయండి. కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి. మీకు నచ్చితే కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఆప్షన్. నేనైతే కలర్ వేయలేదు. తర్వాత దీన్ని ఒక మూత పెట్టి పైన ఏదైనా ఒక వెయిట్ ఉంచి ఒక 10 to 15 మినిట్స్ అట్లా స్లిమ్లో పెట్టి వదిలేయండి. దాని నుంచి ఒక సైడ్ నుంచి వేడిగా పొగలాగా వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది కుక్ అయిపోయిందని. ఆ తర్వాత ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.